ఆ వీరుల పోరాటాలు తాగామని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ఆంగ్లేయులు వచ్చినప్పుడు వాళ్లకు ఎదురుపడి ఎవరు పోరాటం చేయలే. కానీ ఆదివాసీ వీరులు ముందుండి అడుగు వేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం కావాలని పోరాటం చేసిన వీరులు ఆదివాసీ వీరులని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కూడా జులుం చేయకపోతే కుదరదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ ఫారెస్ట్ అధికారులు మనల్ని ఇబ్బంది పెడితే మనం కూడా ఫారెస్ట్ అధికారుల మీద ఏదైతే సెంట్రల్ నేషనల్ చైర్మన్ ఉన్నారో వారికి మనం కూడా కేసు చేసే హక్కు ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. గతంలో నేను ఎంపీ ఉండగా అనేక మంది ఆదివాసుల మీద ఏదైతే పోడు భూములు చేస్తుంది వాళ్ళ మీద జులుం చేస్తే ఆనాడు అనేక మంది ఫారెస్ట్ అధికారుల మీద మేము కేసులు కూడా పెట్టడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఫారెస్ట్ విషయం ఎవరో కాదు, కలెక్టర్ ఎస్పీ మరి అదేవిధంగా పిఓ చేసే పని కాదు, మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు చేయాల్సిన బాధ్యతని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇది కేవలము సెంట్రల్ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా మన రాష్ట్రంలో ఇబ్బంది పెడుతుంది. కాబట్టి నాకు గౌరవ నగేష్ గారు మీరు తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో మాట్లాడి ఆదివాసుల మీద ఫారెస్ట్ జులుం బాగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఫారెస్ట్ జులుం నుంచి ఆదివాసులు కాపాడాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆదివాసి సోదరులారా మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అన్ని సంఘాలని తీసుకుపోయి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని సంఘాలను గౌరవించి హైదరాబాద్ పిలిచి మీకు ఏమేమి కావాలో మేము చేస్తామని చెప్పడం జరిగింది. త్వరలో నేను కొంచెం అదే రకంగా సంఘ నాయకులను మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ గారితో మరొకసారి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. రాబోయే ఆ రోజు సమావేశంలో మేమందరం కూడా రాయ్ సెంటర్లు భవనాలన్నింటినీ కూడా మంజూరు చేయాలని శాంక్షన్ చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరితే మేము 10 లక్షలు అడిగితే మా ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క రాయ్ సెంటర్ కు 15 లక్షలు మంజూరు చేయడం జరిగిందని కూడా వ్యవసాయం చేసుకునే రైతులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా సోలార్ మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది. అదే రకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది ఏమైనా మనమందరం ఒకటి పోరాటం చేస్తేనే ఆనాడు పోరాటం చేస్తేనే ఈనాడు మనకు విలువలు ప్రపంచ ఆదివాసీ దినం చేయడానికి విలువలు దొరుకుతున్నాయి. రాబోయే రోజులలో కూడా మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని మరొకసారి అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం చెప్తూ